ఈరోజు జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె సైరన్ మోగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలలో 100కు 100% మా ఆర్టీసీ కార్మిక వర్గం అంతా సమ్మెలో పాల్గొని ఈరోజు విజయవంతం చేస్తున్నారు. ఈరోజు ధైర్యంగా ముందుకొచ్చి ఎంతోమంది ప్రభుత్వము అధికారులు, పోలీసు వాళ్ళు, ఆర్టీసీ యాజమాన్యం ఎన్ని బెదిరింపులు బెదిరించినా ఆ బెదిరింపులకు లొంగకుండా తగ్గకుండా మా న్యాయమైన డిమాండ్ల సాధన కోసం మేము ఎవరు భయపెట్టించినా భయపడకుండా ధైర్యంగా మొక్కబోని ధైర్యంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా ఆర్టీసీ కార్మిక వర్గం అంతా సమ్మెలో పాల్గొని విజయవంతం చేస్తున్నందుకు వారందరికీ ఆర్టీసీ జేఏసీ పక్షాన పేరు పేరున ఉద్యమ జయజలు పలుకుతున్నాం. జేఏసీగా ఈరోజు అమరవీరుల సాక్షిగా ఈరోజు ఆర్టీసీ కార్మికులు 2019లో 36 మంది మా ఆర్టీసీ కార్మికులు బలిదానం చేసుకొని ఆనాటి సమ్మెలో అశువులు పోయడం జరిగింది. ఈరోజు మేము సమ్మె స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకందరికీ నివాళులు అర్పించిన తర్వాతనే మా ఉద్యమ కార్యాచరణ సమ్మెలో తీసుకుందామని ఒక ఆలోచన విధానంతో ఈరోజు జేఏసీ నిర్ణయం తీసుకొని అమరవీరుల సాక్షిగా ఈరోజు ప్రతిరబోని ఈ సమ్మెను ఎంతవరకైనా చేయడానికి మా కార్మిక వర్గం సిద్ధంగా ఉందని చెప్పేసి అమరవీరుల సాక్షిగా ఈరోజు వాళ్ళకందరికీ మేము జేఏసీగా పిలుపునిస్తున్నాం. ఒకటే విషయం చెప్తున్నాము, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలనే ఈరోజు ప్రభుత్వం నిన్న చర్చలకు పిలిచి ఒక మామూలు కాలయాపన కమిటీ వేసి ఆ కమిటీలో ఎలాంటి సమస్యలు పరిష్కారం చేయకుండానే ఏ ఒక్క దాని మీద అనుకూలమైన నిర్ణయం లేనటువంటి తీసుకున్నటువంటి కమిటీని వేసి మమ్మల్ని బుద్ధగించి సమ్మెకు దూరం చేసేటువంటి ప్రయత్నము నిన్న చేసిండ్రు. మేము ఈరోజు కొత్తగా ఏర్పడ్డ సమస్యలు కావి గత 2.5 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం దృష్టిలో ఉన్నటువంటి సమస్యలు అడుగుతున్నాం కాబట్టి దీనికి కమిటీ వేయవలసిన అవసరమే లేదు. వీటిని తక్షణం పరిష్కారం చేసేటువంటి మన అవకాశం ఉన్నది కాబట్టి ఆ 4 వారాల గడువు అనేది అవసరం లేదు. మీరు తక్షణమే మా సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి కోరినప్పటికీ వారు ఎవరు కూడా స్పందించకపోవడం వల్ల ప్రభుత్వం కూడా ఎవరు కూడా చర్చలలో ప్రభుత్వ మంత్రులు ఎవరు ఈ యొక్క చర్చలలో నిన్నటి చర్చలలో లేకపోవడం వలన మరి ఆ అధికారులతో ఐఏఎస్ అధికారులతో కూడినటువంటి ఆ కమిటీ వాళ్ళు చేతులు ఎత్తేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం, ఈ ప్రభుత్వమే మమ్మల్ని బలవంతంగా సమ్మె వైపు తీసుకెళ్తున్నది. మమ్మల్ని సమ్మె వైపు పోవడానికి ఈ ప్రభుత్వం మొండి వైఖరే కారణం కాబట్టి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలనే విలీనం చేయమంటున్నాం. 2021 వేతన సవరణ చేయమంటున్నాం. అదేవిధంగా కార్మిక సంఘాలకు గుర్తింపు సంఘం ఎన్నికలు పెట్టమంటున్నాం. ఈరోజు హైదరాబాద్ రాష్ట్రంలో పుట్టినటువంటి ఆర్టీసీని లేకుండా చేసేటువంటి ఆర్టీసీ హైదరాబాద్నే లేకుండా చేసే ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను మొత్తం రద్దు చేసి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులే ప్రవేశపెట్టాలి, ప్రభుత్వమే కొనియాలని ఒక ఆలోచనతో ఒక డిమాండ్తో మేము ముందు పోతున్నాం. కాబట్టి తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకొని సమ్మె నివారణ చర్యలు చేపట్టాలని కోరుతున్నాం. ఈరోజు మాకు గౌరవ మందకృష్ణ మాదిగ గారు ప్రజా సంఘాల దగ్గరికి పోయినాం. వారు సంపూర్ణ మద్దతు ప్రకటించి ఈ రోజు నుంచే సమ్మెలో భాగస్వామ్యం అవుతామని సంపూర్ణంగా మరి తెలియజేసినందుకు వారికి కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆర్ కృష్ణయ్య గారు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు కూడా ఈ రోజే కలవడం జరిగింది. వారు కూడా మా సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించి ఈ రోజు నుంచి మరి వారు కూడా 100% సమ్మెలో భాగస్వామ్యం అవుతామని చెప్పారు. ఇప్పుడు కూరనేని సాంబశివరావు గారు సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారు కూడా ఈ రోజు మాట్లాడడం జరిగింది. వారు కూడా ఈ సంపూర్ణ మద్దతు ప్రకటించి మొత్తం సిపిఐ పార్టీ శ్రేణులందరూ కూడా ఈ సమ్మెకు మద్దతుగా మరి వెళ్తారని చెప్పేసి కూడా వారు కూడా ప్రకటన చేసి జరిగింది. వీరందరికీ జేఏసీ పక్షాన పేరున కృతజ్ఞత తెలియజేస్తూ తీర్మానం మల్లన్న కూడా మరి ఐఎఫ్టీ కూడా అందరూ కూడా చేయడం జరిగింది. ఇలా ఎన్జిఓస్ జేఏసీ జగదీశ్వర్ గారు శ్రీనివాసరావు గారు కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ఎప్పుడైతే ఇచ్చాం ఉద్యోగ సంఘాల జేఏసీలో మేము కూడా జేఏసీలో ఉన్నాం కాబట్టి మేము కూడా ఆ జేఏసీలో భాగస్వామ్యం వాళ్ళు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇది మరో సకల జిల్లా సమ్మెగా మరి మారుతుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం మరి దిగొచ్చి మా సమస్యలు పరిష్కారం చేయడానికి ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జేఏసీ చైర్మన్ ఈదూరు వెంకన్న, ఇప్పుడు జేఏసీ వైస్ చైర్మన్ ఎం థామస్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు.
ఇప్పుడే గౌరవ పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు ఇప్పుడు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారంటే నా తలుపులు తెరిసే ఉన్నాయి, నేను వాళ్ళకి అన్నీ చేసిన ఇంకా చేస్తా, ఆ రెండు తప్ప మళ్ళా చేయని చెప్పి అదే మాట్లాడుతున్నాడు. మీ ద్వారా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి పొన్నం ప్రభాకర్ గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మాటలు కాదు కాలయాపన కాదు, ఇవాళ ఆర్టీసీ మరి ఇబ్బందుల్లో ఉంది కాబట్టి మీరు ఇచ్చిన మాట మీద మీ స్టాండ్ ఏందో చెప్పాలి. ఇవాళ మేనిఫెస్టో మీద మీరు 6 అంశాలు ఇచ్చిండ్రు. ఇవాళ ప్రభుత్వంలో విలీనం అన్నారు, విలీనం ఆల్రెడీ ఇదివరకే మరి చట్టం అయిపోయింది, ఏపీలో అయిపోయింది, దానివల్ల పెద్దగా లేదు, కమిటీలు వేయాల్సిన పని లేదు. మీరే ప్రకటించి దాన్ని ఆల్రెడీ వాళ్ళకు చేసినట్టు మాకు చేయొచ్చు. రెండోది యూనియన్లు అన్నారు, యూనియన్లు అనేది మీరు ఇస్తా అన్నారు, ఆర్టీసీకి తప్ప అన్ని సంఘాలకు ఇచ్చాను. మరి ఆర్టీసీ ఏం పాపం చేసింది? కాబట్టి ఆర్టీసీ కూడా మీరే పొన్నం ప్రభాకర్ గారే ప్రకటించాలి. ఈ 2 అంశాలను తర్వాత టీఆర్సీలు మీరు చెప్తా ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు ఇస్తా అని మీరు చెప్పిందా లేదా? దాని మీద మీ వైఖరి ఏమిటి, మీ మాట ఏమిటి? మాట తప్పుతారా ముందుకు వస్తారా అని అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇవాళ మా చేతుల్లో లేదు, ఇవాళ సమ్మె జరుగుతూ ఉంది. ప్రజలంతా ఇవాళ సబ్బండ వర్గాలు ప్రజలు ఇవాళ అందరూ కూడా మద్దతు ఇస్తా ఉన్నారు. సకల జనుల సమ్మె కంటే ఉధృతంగా ఈ సమ్మె జరుగుతుంది. ఇది ఆఖరి పోరాటం, మా ఆత్మగౌరవ పోరాటం. ఇది ఆర్టీసీ కార్మికులది. ఆర్టీసీ బతకాలంటే ఇవాళ మేము సమ్మె చేయాలి, ఆర్టీసీని రక్షించుకోవాలంటే కార్మికులు సమ్మె చేయాలి. ఇవాళ ఈ సమ్మెలో 37,000 మంది ఆర్టీసీ పర్మనెంట్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, అట్లాగే హైర్ బస్సు డ్రైవర్లు, హైర్ బస్సుల్లో కూడా ఇక్కడ సెక్యూరిటీ లేదు. ఇవాళ ఎలక్ట్రిక్ బస్సులు వస్తే అట్లానే వెల్ఫేర్ బోర్డు వాళ్ళందరూ కూడా టోటల్గా మద్దతు ఇస్తా ఉన్నారు. ఈ మద్దతు అంతా కూడగట్టుకొని ముందుకు పోతా ఉంటే ఇవాళ ప్రభుత్వం ఇప్పటికి కూడా చర్చలకు పిలవకుండా కాలయాపన చేసుడు కరెక్ట్ కాదు. గౌరవ మంత్రి గారికి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాం, వెంటనే ప్రజాస్వామ్య పంతాలో జేఏసీని చర్చలకు ఆహ్వానించి సమస్యలు పరిష్కారం చేసి ప్రజా రవాణాకి ప్రాధాన్యత ఇచ్చి తెలంగాణకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం. లేకపోతే ఈ సమ్మె ఇంకా పెద్ద ఎత్తులో ముందుకు పోతుంది. సమ్మెకి ఎనకాడేది లేదు, భయాలకు భయపడేది లేదని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ సకల జనుల సమ్మెలో వీళ్ళ పాత్ర అమోఘమైనది. ఎంత భయపడించినా నై చెలేగా బస్ కపయ్యా నై చెలేగా అని చెప్పి ఆర్టీసీ అన్ని సంఘాలు కార్మికులందరూ కూడా మరి టీఎం నుంచి మొదలుకుంటే అన్ని సంఘాలు అన్ని కూడా కొట్లాడి తెలంగాణ రాష్ట్రం రావడంలో ప్రధాన భూమిక పోషించినాయి. మరి అలాంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషించినటువంటి సంఘాలు ఈ ఆర్టీసీ మరి ఈరోజు సమ్మె చేస్తూ ఉంటే భయపెట్టించి వీళ్ళని లొంగ తీసుకోవాలంటే వీళ్ళు భయపడేటోళ్ళు కాదు. వీళ్ళకు అన్ని పార్టీలో ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా ప్రజలు సంపూర్ణమైన మద్దతు ఉంటుంది. వీళ్ళకు రాష్ట్ర సాధనలో అగ్రభాగా ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులు సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే భయపడకుండా సకల జిల్లా సమ్మెలో పాల్గొనేటువంటి వీళ్ళని భయపెట్టించి లొంగ తీసుకోవాలంటే ఎవరికరం కాదు. వీళ్ళ న్యాయమైన డిమాండ్ను ఖచ్చితంగా నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా ఆలోచన చేయాలి. రేపు ప్రైవేట్ పరం పోవడానికి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ప్రైవేట్ పరం అయితే ప్రజలకు చాలా భారం అవుతుంది. ఇది ఒకటి ఆర్టీసీ కార్మికుల సమస్య కాదు, తెలంగాణ ప్రజల సమస్య ఇది. రేపు మన పిల్లల ఉద్యోగాలు ఎట్లా వస్తాయి, రేపు ఇష్టం వచ్చిన రేట్లు పెడతారు, వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరిస్తారు. ప్రైవేట్ గుప్పిట్లో పోవడానికే ఇలా కొన్ని ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొస్తా ఉన్నారు. డ్రైవర్లను, కండక్టర్లు ఛత్తీస్గఢ్, బీహార్ నుంచి తీసుకొచ్చి నడిపిస్తూ ఉన్నారు. మరి తెచ్చుకున్నది తెలంగాణ ఇతర రాష్ట్రాల నుంచి ఉద్యోగాలు ఇవ్వడానిక? మాట ఇచ్చింది ఏంది? ఎలక్షన్లో మేనిఫెస్టోలో మీరు పెట్టిండ్రు, పర్మనెంట్ చేస్తామన్నారు. గవర్నర్ సంతకం అయింది, అన్ని పార్టీలు మద్దతు తెలిపినాయి. మీరు ఎప్పటి నుంచో తీసుకుంటారో తీసుకొని వీళ్ళకి జీతభత్యాలు ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా ఇవ్వాలి, న్యాయమైన డిమాండ్లు ఇవ్వాలి. 1400 కోట్లు బకాయి పడ్డారు, బకాయి పైసలు ఇవ్వలేదు, ఏ ఒక్క రూపాయి సాయం చేయలేదు, బడ్జెట్లో లేదు, ఏం లేదు. ఇవాళ మీరు వెంటనే వీళ్ళని చర్చలకు పిలిచి వీళ్ళ న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయాలి. పరిష్కారం చేయకుండా వీళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తే తెలంగాణ ప్రజలు మొత్తం వీళ్ళు ఎంత ఉంటారు, అందరు ఉంటారు. ఈ పార్టీ ఆ పార్టీ లెక్క కాదు, ఇక్కడ ప్రతి ఒక్కరు వీళ్ళు వెంబడి ఉంటారు. ఈ డిమాండ్లు పరిష్కరించలేనట్లయితే ఖచ్చితంగా తీవ్రమైనటువంటి నష్టం ప్రభుత్వానికి జరుగుతుంది అని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. తెలంగాణ ఉద్యమకారులు కానీ ప్రజలు కానీ ఇది ఆర్టీసీ సమస్య కాదు, ప్రజల సమస్య. వీళ్ళు ప్రైవేట్ పరం చేయడానికి ఒక్కొక్కటి తీసుకుపోతా ఉన్నారు. రిటైర్డ్ ఉద్యోగంలో డబ్బులు ఇస్తలేరు,
వాళ్ళ దాచిపెట్టే డబ్బులు వాళ్ళకి ఇవ్వట్లేదు, పిఆర్సీ లేదు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు లేదు, ఎవరికీ లేదు. ఎవరికి అందరికి కూడా గుండు సున్నా చూపిండ్రు. మొత్తం టోటల్ ఇల్లు కూల్చివేతాలు ఉన్న తప్ప లేరు. ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుని పైన ఉంది. అందరు కూడా వీళ్ళకి మద్దతు తెలపాలని చెప్పి ఒక ఉద్యమకారునిగా నేను అందరు కూడా అప్పీల్ చేస్తా ఉన్నాను.